ప్రభు కనికరిస్తాడు. ధైర్యంగా ఉండండి, కలవరపడొద్దు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. తిరిగి మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. చిన్న ప్రార్థన. ప్రియమైన తండ్రి, యేసుక్రీస్తు వారి పేరిట స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలపు దైవారాధనలో కృపణిస్తూ వచ్చినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. తిరిగి మీ ఆశీర్వచన పాత్ర ఎద్దుకు వస్తుంటుండగా దయగలిగిన తండ్రి కనికరించండి. ఆరాధన కొరకు కావలసిన కొన్ని పరలోకపు తలంపులు దయచేయండి. చేరి వచ్చిన నీ పరిశుద్ధుల ఎడల మీ దయను మీ కనికరమును మా ఎడలను కనపరిచి వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచండి. ఈ దైవారాధన అంతా ముగించేంత వరకు మమ్మును వాతావరణాన్ని మా ఆలోచనలు మీరు చెరపట్టి శుద్ధీకరణ హృదయంతో యోగ్యమైన విధానంలో పాత్రలో చేవేటికి సిద్ధపరచమని యేసుప్రభువు వారి పేరిట హృదయపూర్వకంగా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభు అయిన దేవుడు విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించు వాడునై ఉన్నాడు. ఆ యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా కలిగే 5 మేలులను బట్టి ఆరాధనను మనము కలిగి ఉంటూ వచ్చాం. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా కలిగిన మొదటి మేలేమనగా ప్రపంచంలో ఎక్కడా దొరకనిది, ఒక్క యేసు క్రీస్తు వారి దగ్గర మాత్రమే దొరికేది పాప క్షమాపణ. రెండవది, మానవుని యొక్క హృదయము విచారంతో, కలవరంతో, మోసంతో, భయంకరమైన వ్యాధితో గ్రహ్యము కాని స్థితిలో ఉన్నటువంటి అట్టి హృదయ స్థితిని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా పరిశుద్ధత. మూడవది, మనకున్న వ్యాధి బాధ బలహీన పరిస్థితులు బట్టి ఎన్నో రకాలైన తిప్పలు పడుతున్న సమయంలో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా స్వస్థత మరియు సమాధానం. ఇప్పటి వరకు తల్లి గర్భమున పడినది మొదలుకొని ఈ క్షణం వరకు మన జీవితాలలో ఎన్నోసార్లు దేవుడు స్వస్థపరుస్తూ వచ్చాడు. నిత్యత్వంలో మనం ఆయనతో పాటు ఏలుబడి చేసేంత వరకు ఆయన యందు విశ్వాసం ఉంచుతున్న తన వారి ఎడల అట్టి స్వస్థతను సమాధానమును జరిగిస్తూనే ఉంటాడు. నాలుగవది, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఎన్నో విధాలుగా బలహీనులమైన మనలను ఆయన బలపరిచేవాడిగా ఉంటున్నాడు. ఐదవది, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆత్మ సంబంధమైన ఇంటిలో, భౌతిక సంబంధమైన ఇంటిలో ఆహారము కొరత లేకుండా సమృద్ధిగా ఇస్తూ ఇంటి వారందరితో కూడా ఆనందింపజేసి నిర్ణయకాల సమయంలో గొర్రెపిల్ల పెండ్లి విందులో పాల్పంపులు పొంది సదాకాలము ఆయనతో ఏలుబడి చేసే ఆయన ఆనందములో పాల్పుచ్చుకునేటట్లు చేస్తాడు. ఈ 5 మేలులు ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా జరిగింది. ఇప్పుడు ఆశీర్వచన పాత్ర యొద్దకు రాక మునుపు ఒక 20-25 నిమిషాల వ్యవధిలో, ఎక్కువసేపే ఉండదు, ఎలాంటి విశ్వాసం ఉంచాలి, ఎలాంటి విశ్వాసం ఉంచకూడదు. నిన్నటి దినాన ఉపవాస ప్రార్థనలో విశ్వాసం ఉంచేవారు ఎలాంటి వారు 5 విషయాలు చూసాం. మళ్ళీ ఇప్పుడు దాని జోలికి పోము. ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసము, ఎలాంటి విశ్వాసం మనం ఉంచాలి, ఎలాంటి విశ్వాసము మనం ఉంచకూడదు. ఈ 2 మాటలు 10 నిమిషాలు జ్ఞాపకం చేసుకుని ముగించుకుంటాం. నంబర్ 1, ఎలాంటి విశ్వాసం ఉంచకూడదు. రోమీయులకు రాసిన పత్రిక, నోట్స్ రాసుకున్న వాళ్ళు పైన హెడ్డింగ్ అలా పెట్టుకోండి, ఎలాంటి విశ్వాసం ఉంచకూడదు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 14. విశ్వాసమునందు బలహీనుడు కాక, చాలండి,
ఎలాంటి విశ్వాసం ఉంచకూడదంటే మనము బలహీనమైన విశ్వాసం ఇదే మాట 14 అధ్యాయం మొదటి వచనంలో కూడా వ్రాయబడింది. బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 14 వర్స్ 1. రోమా 14:1లో కూడా వ్రాయబడింది. విశ్వాసము విషయమై ఆ ఎలాంటి విశ్వాసం యేసుప్రభునందు మనం ఉంచకూడదంటే బలహీనమైన విశ్వాసం ఉంచకూడదు. అదే సమయంలో బలహీనమైన విశ్వాసం కలిగిన వాడితో కూడా మనం చేరకూడదు. వాడితో కనుక మనం చేరితే మనం కూడా ఏమైపోతామంటే బలహీనం అయిపోతాం. ఎట్టి పరిస్థితుల్లో ఏ విశ్వాసం ద్వారా పాపక్షమాపణ పొందావో, ఏ విశ్వాసం ద్వారా పరిశుద్ధతలోనికి వచ్చావో, ఏ విశ్వాసం ద్వారా స్వస్థపరచబడుతూ వచ్చావో, ఏ విశ్వాసం ద్వారా బలమొందుతూ వచ్చినావో, ఏ విశ్వాసం ద్వారా ఆయన యందు ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నావో, ఆ విశ్వాసంలో ఎట్టి పరిస్థితుల్లో మనము ఏం కాకూడదయ్యా అంటే బలహీనులము. కొంతమంది బలహీనపరిచే వాళ్ళు ఉంటారు. ఏం జరిగిద్దిరా, ఇంతమందిని వేడగడతారా, ఈ పరిస్థితి ఏందిరా, ఈ రోడ్డు మీద ఆరాధన ఏంట్రా, లేకపోతే మందిరం ముందు ఏంట్రా, ఈ భక్తి ఇదేంట్రా, ఎప్పటి నుంచో చెబుతున్నారు, తాత ముత్తాతల నుంచి చెబుతున్నారు, చెప్పిన పాస్టర్లు అందరూ చచ్చిపోయారురా, దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదురా. ఇవన్నీ రకరకాలుగా మనల్ని ఏం చేస్తారంటే మన విశ్వాసంలో బలహీనపరుస్తారు. అందుకనే విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించు, యేసు వైపు చూచుచు మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు, ప్రతి పాపమును విడిచిపెట్టాలా. కాబట్టి మొదటిది ఎలాంటి విశ్వాసం ఉండకూడదయ్యా అంటే బలహీనమైన విశ్వాసం ఉండకూడదు. రెండోది చూద్దాం రండి. అదే రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 4 వర్స్ 20. అవిశ్వాసము వలన చాలండి. రెండవది సందేహముతో కూడిన అవిశ్వాసం ఉండకూడదు. ఎలాంటి విశ్వాసం ఉండకూడదండి? అనుమానమైన విశ్వాసం ఉండకూడదు. సందేహముతో కూడిన అవిశ్వాసం. అనుమానించేవారు ఎవరయ్యా అంటే అవిశ్వాసులు. మన జీవితంలో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాము, ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని అనుమానించకూడదు, అవిశ్వాసం ఉంచకూడదు, సందేహము ఉంచకూడదు. అది రెండవది. మూడవది చూస్తాం రండి. ఎలాంటి విశ్వాసం ఉంచకూడదంటే 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం. 1 తిమోతి చాప్టర్ 4 వర్స్ 1. అమ్మా ఇటు కూర్చోరా, వర్షం. మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి. కాబట్టి మూడోది ఎలాంటి విశ్వాసం ఉంచకూడదంటే మనము విశ్వాసమందు భ్రష్టులయ్యేటట్లు ఉంచకూడదు. విశ్వాసమందు భ్రష్టులు ఎట్లా అవుతారంటే ఈ అంత్య దినాలలో, అపాయకరమైన దినాలలో ఈ దినాన తప్పుడు బోధలు ఎక్కువైపోతా ఉన్నాయి. దయ్యముల బోధ ఎక్కువైపోతుంది. దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి అంటారు చూడండి. ఎవరిని ఉద్దేశించి అంటారు? ఓ త్రాగుబోతు నీతులు చెబుతుంటే ఏమంటారంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయని అంటూ ఉంటారు. అలాగే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచకుండా, యేసు ప్రభు యొక్క విశ్వాస కార్యములు కనపరచకుండా చేసే బోధలన్నీ కూడా ఎలాంటివయ్యా అంటే భ్రష్ట విశ్వాసం. ప్రభువును బట్టి ధైర్యంగా చెప్పగలుగుతాము, కట్టుబట్టలతో సేవకొచ్చాం. కట్టుబట్టలతో మందిరంలో తర్ఫీదులోకి అడుగు పెట్టేటప్పుడు మాకు తర్ఫీదు ఇచ్చే దేవుని సేవకులు, మీ దగ్గర చిల్లి గవ్వున్నా మీరు మందిరంలోనికి రావడానికి వీల్లేదు. ఒకవేళ ఒక తీర్మానం నాకు చేయాలా, మీరు బ్రతికినంత కాలం సేవ చేసే దినాలలో పరలోకమందున్న దేవుని మీద ఆధారపడేటట్లయితేనే మందిరంలో అడుగు పెట్టండి. ఒకవేళ అలా కాకుండా భూలోక సంబంధమైన తల్లిదండ్రుల మీద, ఇంటి మీద, ఇంకా దాని మీద ఆధారపడేటట్లయితే ఎప్పటికీ మించిపోయింది ఏమి లేదు, తిరిగి ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు. అప్పటికి నేను జాబ్ రిజైన్ చేశాను, సిస్టర్ జాబ్ అంత రిక్త హస్తాలతో ఉన్నాం, కట్టుబట్టలతో ఉన్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మమ్మల్ని ఏ రోజు అవమానానికి అప్పచెప్పలేదు, పస్తులు ఉంచలేదు. పరిచర్యలో ఎన్ని రకాలైన పరిస్థితులు వచ్చినా కానీ దేవునికి మహిమ మాత్రం ఎక్కడ తగ్గకుండా. కాబట్టి ఏంటంటే మనము మన విశ్వాసంలో భ్రష్ట విశ్వాసాన్ని, తప్పుడు బోధల వైపు, బైబిల్లో ఏది ఉంటే అది చేద్దాం, బైబిల్లో ఏమి లేకపోతే అది మానేద్దాం, వాక్యానుసారంగా దేవుడు ఏం చెప్పాడు అది చేద్దాం. అలా చేయకపోతే మన విశ్వాసంలో ఏమవుతామంటే భ్రష్టులం అవుతాం. ఉంచకూడని విశ్వాసాలు 5. వాటిలో మొట్టమొదటి ఏంటి?
బలహీనమైన విశ్వాసం. మనం 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 మన విశ్వాసంలో బలహీనులము కాకూడదు. అలాంటి బలహీనులు ఎవరైనా ఉంటే వాళ్ళతో మనము చేరకూడదు. తాను చెడ్డ కోతి వనమెంతా చెడిపినట్లు అలాంటి బలహీనమైన విశ్వాసులు మనల్ని కూడా ఏం చేస్తారంటే బలహీనపరుస్తారు. రెండోది ఎలాంటి విశ్వాసం ఉంచకూడదు? సందేహంతో కూడిన అవిశ్వాసం ఉంచకూడదు. మూడోది ఎలాంటి విశ్వాసం ఉంచకూడదు? భ్రష్టమైన విశ్వాసం ఉంచకూడదు. నాలుగోది ఎలాంటి విశ్వాసం ఉంచకూడదు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 14వ వచనం. 1 Corinthians chapter 15 verse 14. 1 కొరింథీ 15:14. కాబట్టి నాలుగోది ఎలాంటి విశ్వాసం ఉంచకూడదంటే వ్యర్థమైన విశ్వాసం ఉంచకూడదు. ఎప్పుడు వ్యర్థమైన విశ్వాసం అంటే యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడినాడు అన్నది నిజం, అది రుజువు. దాని యందు విశ్వాసం ఉంచి మనం ప్రాయశ్చిత్తం పొందాం, పరిశుద్ధతలోనికి వచ్చాం, ఆయన ద్వారా స్వస్థత పొందుతున్నాం, ఆయన ద్వారా బలపరచబడుతున్నాం, ఆయన యందు ఆనందిస్తున్నాం. అయితే దినాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రభు రాకడ గుర్తులు నెరవేర్చబడుతున్నటువంటి ఈ దినాల్లో ఎలాంటి బోధలు వస్తున్నాయి అంటే యేసు ప్రభు వారు చనిపోయాడు కానీ సమాధి చేయబడ్డానికి తిరిగి లెగవలేదు, యేసు ప్రభు వారు తిరిగి లెగవలేదు అని చెప్పేసి తప్పుడు బోధలు చేస్తా ఉన్నారు. ఈ ప్రియమైన సోదరి సోదరుడా, ఒకవేళ వారు చెప్పిందే నిజమైతే ప్రపంచవ్యాప్తంగా చరిత్ర రెండుగా విభజించబడదు. క్రీస్తుకు పూర్వము, క్రీస్తుకు శకము. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచినాడు గనక చరిత్ర ఏమైంది? రెండుగా విభజించబడింది. అది రుజువు. 8th క్లాస్ స్టూడెంట్ నుంచి ప్రతి వారికి వారి వారి చదువుల్లో విద్యాభ్యాసం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ నేర్చుకునేటువంటి సార్వత్రిక సంఘ సత్యం అది. ఒకవేళ అలా ఎవరైనా చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి ఉంటే వాళ్ళ పేరట కూడా కాలాన్ని ఏం చేయమని ఫైట్ చేసేవాళ్ళు? విభజించమని ఫైట్ చేసేవాళ్ళు. సంవత్సరాల తరబడి, వందల సంవత్సరాల తరబడి పోరాటం చేసి సాధించుకుంటారు. చూడండి, ఆంధ్ర తెలంగాణ రెండు కలిసి ఉన్నాయి. 60 సంవత్సరాలు పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణను వాళ్ళు తీసుకున్నారా లేదా? ఇందిరాగాంధీ టైంలో తెలంగాణ ఉద్యమాన్ని ఎంత అణిచివేసినారంటే అయినా ఆ ఉద్యమాన్ని, ఎందుకంటే మా భాగం మాకు కావాలా అని వారి రాష్ట్రాన్ని ఎలాగో స్వతంత్రించుకున్నారో ప్రపంచవ్యాప్తంగా ఏ ఖండములోనైనా ఎవరైనా మరణాన్ని జయించి తిరిగి లేచిన వారు ఉంటే వారి భక్తులు ఇప్పటికీ పోరాటం చేసేవారు. ప్రపంచ చరిత్రలది లేనేలేదు. ఒక్క యేసుక్రీస్తు వారు మాత్రమే పాపి అయిన మానవుణ్ణి ప్రేమించి వాని యొక్క పాప క్షమాపణ కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడినాడు. ఆయన తిరిగి లేపబడినాడు అన్నది నిజం, విశ్వాసం, రుజువు. ఆ విశ్వాసము లేదు అంటే మన విశ్వాసం అంతా ఏమయ్యా అంటే వ్యర్థమైన విశ్వాసం. అలా భూమి మీద భక్తి చేస్తున్న వారందరి విశ్వాసం వ్యర్థమే. ఎవరైతే యేసు ప్రభు తిరిగి లేచినాడని విశ్వసిస్తారో వారి విశ్వాసమే అర్థవంతమైంది. ఆఖరిది ఐదవది ఎలాంటి విశ్వాసం ఉండకూడదంటే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావు. చాలు. ఐదవది ఎలాంటి విశ్వాసం ఉంచకూడదయ్యా అంటే క్రియలు లేని విశ్వాసం. ఒకవేళ క్రియలు లేని విశ్వాసం అయితే అది నిష్ఫలం, ఫలమేమి ఉండదు. మన ఆత్మీయ జీవితంలో క్రియలు జరగాల, క్రియాపూర్వకమైన విశ్వాసం ఉంచాలి. దేవుని కృపను బట్టి స్టువర్ట్పురంలో మందిరం కట్టాం. దేవుని కృపను బట్టి వెంగళాయపాలెం గుంటూరు దగ్గర మందిరం కట్టాం. ఇది 5వ స్థలం నాకు. దేవుని కృపను బట్టి జానపాడులో మందిరం ప్రక్కన ఎక్స్టెండ్ చేసి సిలువ ఆకారంలోనికి తీసుకొచ్చాం. మందిరం ఎక్స్టెండ్ చేసాం, కొన్ని వాష్రూమ్స్ ఏర్పాటు చేసాం. దేవుని కృపను బట్టి కర్లపాలెంలో మందిరం కట్టాం. ప్రతి స్థలంలో మందిరం కోసం, నిర్మాణం కోసం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఊహించిన దానికంటే దేవుడు అధికంగా ఇస్తా వచ్చాడు. అక్కడ ఏ సూచనలు అయితే చేశాడో ఇక్కడ కూడా అదే సూచనలు చేయాలని, క్రియాపూర్వకంగా జరగాలని ప్రార్థన చేస్తా వచ్చాం. అది పోయిన ఆదివారం దేవుడు రుజువు చేశాడు.
ఆ దినాల్లో, దావీదు దినాల్లో దేవుని మందిరం కోసం పరిశుద్ధులు వారికి ఉన్న బంగారాన్ని, వెండిని, వారికి ఉన్నటువంటి వస్తు సముదాయాలను ధారాళంగా ఇచ్చారు. ఆరంభంలో కర్లపాలెంలో మందిరం కట్టాడు. ఫస్ట్ స్టువర్ట్పురంలో మందిరం కట్టాడు. అప్పుడు అనుకున్నా, ప్రభువా, దావీదుకే కాదు, నేను నీ సేవకునైతే నేను కూడా పరిచర్య చేసే దినాల్లో మందిరాలు కట్టే సమయంలో బంగారం కూడా సమర్పించుకునే వాళ్ళు ఉండాలి అని ప్రార్థన చేశాం. దేవుడు రుజువు చేస్తా ఉన్నాడు. క్రియాపూర్వకమైన, అంటే కొన్ని సూచనలు మనం దేవుని దగ్గర కలిగి ఉంటే అవి రుజువు చేసేవాడు. తర్వాత డానియేల్ అన్నని అడగండి, దానికి రుజువు చెప్తాడు. నన్ను పర్సనల్ అడిగినా నేను చెప్తాను. క్రియాపూర్వకమైన విశ్వాసము కలిగి ఉంటేనే, ఆ విశ్వాసం ద్వారా పాపక్షమాపణ, పరిశుద్ధత, స్వస్థత, బలము, సదాకాలం ఆయనతో ఆనందము, ఆయన వచ్చి పర్యంత వరకు ఆయన ఇంటి వారితో, దేవుడు మనకిచ్చిన ఇంటి వారితో సమృద్ధితో కూడిన భోజన ఆనందాన్ని దేవుడు ఇచ్చేవాడిగా ఉంటాడు. కాబట్టి ఈ 5 రకాలైన విశ్వాసం మనలో ఉండకూడదు. ఒకటి చెప్పాలండి, ఒకటి ఎట్టి పరిస్థితుల్లో మన విశ్వాసంలో బలహీనం కాకూడదు. బలహీనమైన విశ్వాసం ఉండకూడదు. రెండోది, సందేహంతో కూడిన అవిశ్వాసం మనలో ఉండకూడదు. అనుమానమే ఉండకూడదు. 3, భ్రష్టమైన దయ్యముల బోధ ఈ అంత్యకాలాలలో దయ్యాలు వేదాలు వల్లించే విధంగా ఉంటున్నాయి. అలాంటి బోధలను బట్టి మనము భ్రష్ట విశ్వాసంలోనికి వెళ్ళకూడదు. 4, వ్యర్థమైన విశ్వాసం. ఆయన తిరిగి లేచినాడు అనేది రుజువు చేయాలా, నువ్వు తిరిగి జన్మించినావు అనేది రుజువు చేయాలా, నువ్వు ఆయన పునరుద్ధానంలో సాక్ష్యం ఇచ్చినదన్నదాన్ని రుజువు చేయాలా. కుక్క తిరిగి ఏ రీతిగా వాంతికి వెళ్ళిందో అలాగ మనం వెళ్ళని వారిగా రుజువు చేయాలా. ఆఖరిది 5వది, ఎలాంటి విశ్వాసం ఉండకూడదు? క్రియలు లేని విశ్వాసం. క్రియాపూర్వకంగా ఉండాలా. ఎలాంటివి లేకుండా ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలా. 5 చూసుకొని మనం ఆశీర్వచన పాత్ర దగ్గరికి వెళతాం. నెంబర్ 1, ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలా. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 2 22. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగచేయనని క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు. మొదటిది, మనం ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలంటే క్రియాపూర్వకముగా కార్యసిద్ధి కలుగజేయబడినదై పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలా. మనం చేసేది క్రియ. ఇప్పుడు చూడండి, ఈ స్పెట్స్ ఉన్నాయి, ఇది క్రియ, ఇది పని చేస్తుంది. ఈ పని ఎంతవరకు చేస్తుంది అంటే పరిపూర్ణంగా చేస్తుంది ఈ పని కదండి. చూపు కనబడని చూపు, ఇది పెట్టుకుంటే చూపు కనబడితే కనబడదా? సామాన్యమైన మానవుడు చేసిన స్పెట్స్కే దాని యొక్క క్రియాపూర్వకమైన పని కార్యసిద్ధి కలుగజేసి పరిపూర్ణమైన కార్యమునది జరిగిస్తుంటే, మరణాన్ని జయించిన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనం క్రియాపూర్వకంగా ఆ విశ్వాసాన్ని కలిగి ఉంటే ఇంకా మనలో ఎంత కార్యసిద్ధి, మనల్ని ఎంత పరిపూర్ణతలోనికి తీసుకుని వస్తుంది. దానికి అక్కడ ఉదాహరణకి బైబిల్లో ఏ భక్తుడిని గుర్తు చేసినాడయ్యా అంటే అబ్రహాము, షారా, అలాగే ఎరికోలో జీవిస్తున్నటువంటి రాహబు, వీరి ముగ్గురిని అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మెన్షన్ చేశాడు. అబ్రహాము మెసొపొతామియాలో విగ్రహాలు తయారు చేసుకుని అమ్ముకునే జీవనం జీవిస్తా ఉన్నాడు. వాటిని నమ్ముకొని మట్టితోటి బొమ్మలు చేసి వాటిని నమ్ముకొని జీవనాన్ని జీవిస్తూ ఉన్నాడు. మహిమ కలిగిన దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమై పిలిచినప్పుడు ఆ దేవుని పిలుపుకు విధేయత చూపి తండ్రి ఇంటిని, స్వదేశమును, బంధువులను విడిచిపెట్టి, వీళ్ళ ముగ్గురిని కాకుండా నిర్ణయకాల సమయంలో ప్రేమించిన కుమారుని కూడా విడిచిపెట్టమన్నాడు, ఇష్మాయిలను కూడా విడిచిపెట్టమన్నాడు, షారమ్మను కూడా విడిచిపెట్టమన్నాడు, హాగర్ను కూడా విడిచిపెట్టమన్నాడు. తన జీవితంలో 7 విడిచిపెట్టి విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించు యేసు కొరకు క్రియాపూర్వకంగా పనిచేశాడు. తండ్రి ఇంటిని విడిచిపెట్టలేదా? బంధువులు విడిచిపెట్టలేదా? దేశాన్ని విడిచిపెట్టలేదా? హాగర్ని విడిచిపెట్టలేదా? షారమ్మను విడిచిపెట్టలేదా? ఇష్మాయేలు విడిచిపెట్టలేదా? ఇస్సాకుని విడిచిపెట్టలేదా? దేవుడు ఏది విడిచిపెట్టమంటే అది విడిచిపెట్టాడు. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించు యేసు వైపు చూచాడు. అబ్రహాము విశ్వాసులకు
తండ్రిగా పరిపూర్ణతలోనికి రాగలిగినాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీ జీవితంలో పరిపూర్ణమైన తన స్వారూప్యతను తీసుకొని రావడానికి ఈ లోక సంబంధమైనది ఏది విడిచిపెట్టమని నీ మనస్సాక్షికి తెలియజేస్తూ ఉన్నాడో, ఆశీర్వచన పాత్రలో చేయవేక మునుపు ఈ లోక సంబంధమైనవి ఏవి విడిచిపెట్టమని పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు నేర్పిస్తూ ఉన్నాడో, ఆ పరిశుద్ధాత్మ దేవునికి సంపూర్ణమైన విధేయత చూపి పరిపూర్ణమైన విశ్వాసం క్రియాపూర్వకంగా కార్యసిద్ధి కలుగు చేయట కొరకై విడిచిపెట్టి, ఏం విడిచిపెట్టాలా? వెనుకున్న వాటిని విడిచిపెట్టి, సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును విడిచిపెట్టి, విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించు యేసు వైపు గనక చూడగలిగినట్లయితే మన విశ్వాసం క్రియాపూర్వకంగా పరిపూర్ణులము కాగలుగుతుంది. ఆ తర్వాత శారమ్మ, అబ్రహాం అలా వస్తుంటే శారం ఎలా ఉందయ్యా అంటే, తన యజమానికి ఏ మాత్రము తీసిపోకుండా ఎక్కడ కూడా సందేహం చూపలేదు. ఇప్పుడు అంతెందుకు, మా సేవకురాలికి నేను చెప్పాను అనుకోండి, అమ్మాయి వీళ్ళందరికీ ఇంటికి వెళ్ళేసరికి భోజనం సిద్ధం చేయమని. ఓకే అంటది. వెంటనే ఏమంటది అంటే, మీకు ఎవరికి తెలియకుండా, కూరగాయలు తెచ్చావా? కూరగాయలు లేకుండా ఎడ చేయమంటావు అంటది. ఎవరైనా అంతే అంటారు. కానీ శారం ఏ రోజు కూడా, ఇంతమంది మన వెనకాల వస్తున్నారు, వీళ్ళకి టిఫిన్ ఏంటి, వీళ్ళకి మధ్యాహ్నం భోజనం ఏంటి, రాత్రికి భోజనం ఏంటి, వీళ్ళకి త్రాగటానికి నీళ్ళు ఏంటి, వీళ్ళకి మధ్య మధ్యలో కాఫీలు టీలు ఇయటానికి పంచదార ఏంటి, ఇవేమన్నా అడిగిందండి? ఆమె కూడా తన యజమాని ఏ దేవుని యందైతే విశ్వాసం ఉంచాడో అదే విశ్వాసంలో క్రియాపూర్వకంగా పరిపూర్ణురాలయ్యింది. వీళ్ళిద్దరితో ఎవరిని జతగలిపాడయ్యా అంటే, తీసుకొచ్చి ఐగుప్త ఎరికో పట్టణంలో ఫుట్పాత్ జీవితం జీవిస్తున్నటువంటి రాహబు. రాహబు అనే పేరుకి అర్థం ఏమిటంటే ప్రౌఢు, గర్వం. ఓ గర్విష్ఠురాలు దేవుని గురించి మాట్లాడుకుంటున్న మాటలు విని ఆ దేవునికి భయపడి, యెహోషువ గ్రంథం 6:24 చూస్తే, తన ఇంటి వారందరూ చావక బ్రతుకున్నట్లు రక్షించుకునేంత విశ్వాసం ఏడు నుంచి వచ్చింది? కేవలము ఆ దేవుని గురించి వార్తలు వినడం. అందుకనే రోమా 10:17 రాయబడింది, వినుట వలన విశ్వాసం. అది యేసుక్రీస్తును గూర్చిన వార్త అయితే మాత్రం నా జీవితంలో ఏమొస్తుందండి? విశ్వాసం. రాహాబు తన జీవితంలో ఏం విడిచిపెట్టిందంటే, ఎరికో జీవితం, ఎరికో ఫుట్పాత్ జీవితం అది విడిచిపెట్టింది. తనను విడిచిపెట్టిన తన ఇంటి వారందరూ నశించి నరకానికి వెళుతుంటే వారి రక్షణ కోసము ఈ దేవుణ్ణి ఏం చేసిందండి? వేడుకుంది. నాకు ఇష్టమైన మాట ఒకటి ఏంటంటే, ఆమంటది, నా తల్లియు, నా తండ్రియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెండ్రును, అంత మాత్రం అంటే పర్లా, వారికి సంబంధించిన వారందరూ కూడా చావకేం కావాలా? బ్రతకాలా. వారిని రక్షించుకుంది. చదువుతారన్నమాట. యెహోషువ గ్రంథం 6:24. బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 6:24. ఇంతసేపా? అదంతా వద్దక్క. 25 చదువు. యెహోషువ గ్రంథం అక్క. అది మనకు అవసరం అనమాట. రాహాబు అను వేశ్య అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారందరినీ బ్రతుకనిచ్చెను. ఎందుకు? ఆమె ఏం చేసిందో చూడండి. 2వ అధ్యాయం 13వ వచనం. నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెండ్రును, వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించునట్లు దయచేయమని ప్రమాణము చేయమనగా. ఇక్కడ రాహాబు కూడా క్రియాపూర్వకమైన విశ్వాసమును కనపరిచి, ఆ విశ్వాసంలో ఏమైందంటే పరిపూర్ణురాలయ్యింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా ఇవ్వబడింది, విశ్వాస వీర నారీమణుల జాబితా ఇవ్వబడింది. ఆ విశ్వాస వీర నారీమణులు ఎందరున్నారయ్యా అంటే 2 ఉన్నారు. వారిలో ఒక ఆమె ఎవరంటే బ్యాక్గ్రౌండ్ కలిగిన ఆమె శారా. శారాకి బ్యాక్గ్రౌండ్ ఎవరు? అబ్రహాం. రెండోది బ్యాక్గ్రౌండ్ లేని ఆమె ఎవరామయ్యా అంటే రాహాబు. రాహాబుకి నో బ్యాక్గ్రౌండ్. ఇది మన జీవితంలో కూడా ఒకవేళ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేక ఉద్యోగం రాలేదేమో,
వివాహం కాలేదేమో, సంతానం కలగలేదేమో, అనుకున్నది జరగలేదేమో, కోరిక తీర్చబడలేదేమో, హృదయవాంఛ కలగలేదేమో, నీ యొక్క హృదయంలో వేదనతో సతమతమవుతున్నావేమో, నీకెలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా, నీకెలాంటి సహకరించే సపోర్ట్ ఈ లోకంలో లేకపోయినా, ఈ విశ్వాసమును కనపరిచినటువంటి రాహబు వలె నీవు నేను మనము విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించు యేసు వైపు గనక చూడగలిగినట్లయితే, ఆమె వలె ఆయన యొద్ద మనం వేడుకొనగలిగినట్లయితే, నీ అన్న వారందరినీ చావక బ్రతికించుకోగలుగుతావు. నీ పక్షంగా ఏదైతే చచ్చిన స్థితిలో ఉన్నదని నీవు దుఃఖానికి గురవుతున్నావో, దానంతటిని దేవుడు జీవముతో ఇవ్వగలుగుతాడు. అందుకని ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి అంటే, క్రియాపూర్వకమైన విశ్వాసం. ఇది నీలో కార్యసిద్ధి కలుగజేసి నీకు పరిపూర్ణతను తీసుకొని వస్తుంది. అది నంబర్ 1. నంబర్ 2, రెండోది ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలా? ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి? మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 15 వర్స్ 28. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొంది. ఇక్కడ కానాను స్త్రీ, ఈమె కుమార్తె దయ్యం పట్టి బాధపడతా ఉంది. యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి అడుగుతా ఉంది. యేసుప్రభు వారికి ఆమెకి జరిగిన కాన్వర్సేషన్‌లో ఒక చిన్న మాట చెప్తా. యేసుప్రభు వారు ఏమంటున్నాడంటే, రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు గదా అని అంటున్నాడు. అంటే ఇండైరెక్ట్ స్పీచ్‌లో ఆమెను ఏమంటున్నాడండి? నువ్వు కుక్కవి, నీ బిడ్డ కుక్క బిడ్డ అని అంటా ఉన్నాడు. ఇదే మాట ఇండైరెక్ట్ స్పీచ్‌లో మనల్ని అన్నారనుకోండి, మనం ఏం చేస్తాం? దాని ప్రతిరూపాన్ని చూపిస్తాం. కుక్క ఎలా ఉంటదో నీకు చూపిస్తానని కరిసి ఘాట్లు పెడతాం. అయితే ఆమె అలా లేదు. ఆమె ఏమంటుందంటే, అవును ప్రభువా, కుక్క పిల్లలు కూడా తన యజమానుని బల్ల యొద్ద నుండి పడే రొట్టె ముక్కలు తిని బ్రతకాలి గదా! అంటే ఏమంటుందంటే ఆమె తన స్థితిని ఒప్పుకుంటుంది. నిజం ప్రభువా, అంటే అక్కడ ఫిజికల్‌గా వాళ్ళు డాగ్ అని గాదు గానీ, పోలిక, నా స్వభావం అలాంటిది. కుక్కకున్న స్వభావము విశ్వాసం కలిగిన జంతువు. అయితే అదే కుక్కలో మరో చెడ్డ లక్షణం ఏముంటుందంటే, ప్రపంచంలో ఏ జంతువు చేయని పని అదొక్కటే చేస్తది. తన వాంతిని తనే తింటది. ఇంకేది తినదు. పంది గూడా తినదు. కుక్క మాత్రమే తింటది. అయితే ఆ ఒక్క స్వభావం గనక తీసివేస్తే, కుక్క విశ్వాసము కలిగిన జంతువు. ఆమె తన స్థితిని ఒప్పుకుంది. ఒప్పుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు గదా ఆమెను, అమ్మా, నీ విశ్వాసము. ఎప్పుడైతే మన నిజ స్థితిని దేవుని యొద్ద ఒప్పుకుంటామో, మన అస్సలు రంగు కన్న తల్లిదండ్రులకు తెలియదు, కట్టుకున్న వారికి తెలీదు, కడుపున పుట్టిన వారికి తెలీదు, తోడబుట్టిన వారికి తెలీదు, కలిసి జీవిస్తున్న వారికి తెలీదు. కానీ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. మన అస్సలు స్థితి, నిజ స్థితి ఆయనకి తెలుసు. అది గనక ఆయన దగ్గర ఒప్పుకోగలిగితే, అప్పుడు ఆయన అంటాడు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది. నీవేదైతే ఆశపడుతున్నావో అది నీకు. ఈ మధ్యాహ్న సమయంలో ఆశీర్వచన పాత్ర ఎద్దుకు చేరి వస్తున్నావో ప్రియమైన సోదరి సోదరుడా, నీవును ఈ గొప్ప విశ్వాసమును కనపరచడానికి, నీ కొరకై ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసునందు విశ్వాసం ఉంచిన నీ విశ్వాసము ఆయన యొద్ద నిజమదైతే, నీ జీవితము ఆయన యొద్ద నిజముగా ఒప్పుకోగలిగితే, ఆశీర్వచన పాత్రలో చేయవేక మునిపే దేవుడు నీ హృదయ వాంఛ, నీ కోరిక ఏదైతే అది, నీ అక్కర ఏదైతే అది, నీ ఇరుకు ఏదైతే అది, నీ ఇబ్బంది ఏదైతే అది ఆ గడియలోనే దేవుడు ఆమెకు తీర్చినట్లుగా నీ పక్షముగా దేవుడు కోరికను తీర్చగలుగుతాడు. పెళ్లి కాలేదా, ఉద్యోగం లేదా, సంతానం లేదా, ఇల్లు లేదా, హృదయ వాంఛ తీర్చబడలేదా, కృదని రోగమా, తీరని అప్ప, చెప్పుకోలేని సమస్య, నింద అవమానంతో చచ్చిపోదామనే జీవితమును తల్లడిల్లుతో విసిగి వేసారిపోతూ ఉన్నావా? నీ స్థితిగతి ఏదైనా సరే ఆయన యొద్దకొచ్చి నీ స్థితిని ఒప్పుకోగలిగితే, నిన్ను దేవుడు గొప్ప విశ్వాసిగా ఎంచి నీ హృదయ వాంఛ తీరుస్తాడు. కాబట్టి రెండోది మనం కలిగి ఉండవలసింది ఎలాంటి విశ్వాసం అయ్యా అంటే, గొప్ప విశ్వాసం. గొప్ప విశ్వాసం అంటే ఏదో కేజీలు తీసుకొచ్చి రావాలని కాదు. మన స్థితిని మనం ఒప్పుకుంటేనే అదే గొప్ప. ఈ లోకంలో ఎవరి దగ్గరైనా మన స్థితిని ఒప్పుకుంటే తిప్పలు తప్పవు. కానీ దేవుని దగ్గర ఒప్పుకుంటే మాత్రం గొప్పవానిగా చేస్తాడు.
మనకున్న దరిద్రపు లక్షణం ఏందంటే, కనబడుతున్న వాళ్ళ దగ్గర ఒప్పుకుంటాం. "అక్క నేను అట్ట చేశానక్క, ఇట్ట చేశానక్క." ఆడు సరే, సరే అంటాడు. తర్వాత ఎ ఎట్ట చేయాలో అట్ట చేస్తాడు. మనుషుల దగ్గర ఒప్పుకోవడం వల్ల ఉపయోగం ఏమి లేదండి. సమాధానంగా ఉండొచ్చు గానీ, మన హృదయాంతరంగపు స్థితి అంతా దేవుని దగ్గర ఒప్పుకోవాల. మేము రక్షించబడిన కొత్తలో ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతా ఉంది. ఆల్ నైట్ ప్రేయర్‌కెళ్ళాం. ఓ భార్యాభర్తలొచ్చారు. ఒప్పుదల వర్తమానం వాక్యం విన్నారు. విని పాపం వీడు ఏమయ్యాడంటే కొత్తగా పెళ్ళయింది. వాడికేం అర్థం కాల. ఆడేమైపోయాడంటే వాక్యంలో లీనమైపోయాడు. ఇక పశ్చాత్తాపపడతా ఉన్నాడు మందిరంలో. "ప్రభువా! పొరపాటున నేను ఆ అమ్మాయినప్పుడు ఇంటర్మీడియేట్ చదివేటప్పుడు చూసాను ప్రభువా! నా చూపును మార్చు ప్రభువా" అని. ఆమె ఈడి ప్రార్థనేమో గాని ఆమెను చూస్తుంది. "ఇంటికి రారా" అనే సంగతి చూస్తుంది. ఇప్పటికి సెట్ కాలా వాడి కాపురం. చెప్పు. ఎవరి వైపు చూసావో చెప్పు. ఏం చేసావో చెప్పు. ఎలా చేసావో చెప్పు. అట్లా కాదు ఒప్పుకోవడం అండి. నలుగురు ముందు మన నిజ స్థితిని అట్టు కాదు. నలుగురు మనల్ని నానేస్తారు. నారని నానేసినట్టు నానేస్తారు. మన కొరకు ప్రాణం ధారపోసిన యేసు దగ్గర ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే కనికరిస్తాడు. గొప్పవారిగా చేస్తాడు. సమయోచితమైన జ్ఞానం గావాలా. దేవుని వాక్యం దగ్గరకొస్తే సమాజంలో మనం ఎలా జీవించాలో దైవ జ్ఞానాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. మన నిజ స్థితిని ఆమె చూడండి ఎంత పొలైట్‌గా ఒప్పుకుందో. నేను కుక్కని, నా పిల్ల కుక్క పిల్ల అని అందా? అనలా. ఎంత చక్కగా ఒప్పుకుందో చూడండి. కుక్క పిల్లలు కూడా తమ యజమానుని బల్ల యొద్ద నుంచి పడే రొట్టె ముక్కలు. అసలు ఆమె ఒప్పుదల చూస్తుంటే, ఆమె నిజ స్థితిని చూస్తుంటే ఎటువంటి ఆత్మీయమైన సంధింపులోనికొచ్చిందో చూడండి. మన నిజ స్థితిని దేవుని దగ్గర ఒప్పుకుంటే మనల్ని ఏం చేస్తాడంటే గొప్ప విశ్వాసిగా చేస్తాడు. రెండవది మనకు కలిగి ఉండవలసిన విశ్వాసం ఏంటంటే మన నిజాన్ని, మన జీవితాన్ని ఆయనకు అప్పగించుకోవటం. వారిని ఏం చేస్తాడంటే గొప్ప విశ్వాసులుగా చేస్తాడు. మూడోది చూస్తాం రండి. మూడోది చూసినట్లయితే మొదటి తిమోతికి రాసిన పత్రిక 1 అధ్యాయం 3, 4 వచనాలు. ఫస్ట్ తిమోతి చాప్టర్ 1 వర్స్ 3 and 4. మొదటి తిమోతి 1, 3, 4 వచనాలు. ఆ! ఆ! హ్మ్. 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 మధ్య భాగం నుంచి చదవం అదంతొద్దు. ఎఫెస్సీలో నిలిచి ఉండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. ఉపదేశానుసారమేదనగా పవిత్ర హృదయము నుండియు, మంచి మనస్సాక్షి నుండియు, నిష్కపటమైన విశ్వాసము నుండియు కలుగు ప్రేమే. కాబట్టి 4 3 4 గదా! మూడోదా? మూడోది ఎలాంటి విశ్వాసం ఉండాలంటే నిష్కపటమైన విశ్వాసం. నిష్కపటమైన విశ్వాసం అంటే ఎలా ఉంటదంటే దేవుని ప్రేమ కనపరచటం. దేవుని ప్రేమ కనపరచడం. దేవుని ప్రేమ ఎవరైతే కనపరుస్తారో వారిలో కపటం ఉండదు. ఆ నిష్కపటమైన విశ్వాసము తిమోతిలో ఉంది. అందుకనే కొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాలలో ఉన్న భక్తులందరికీ ఇవ్వని పేరు తిమోతికి మాత్రమే ఒక పేరుంది. అదేం పేరయ్యా అంటే దైవజనుడా. పేతురుని ఆ మాట అనలా. ఆయన స్వయాన ఆయన ఎంగిలి పాలు తాగినటువంటి తన తమ్ముడైనటువంటి యాకోబును కూడా ఆ మాట అనలా. 14 పత్రికలు రాసినటువంటి గొప్ప దైవజనుడు పౌలు గారిని కూడా ఆ మాట అనలా. దైవజనుడా అని. ఎవరినన్నారంటే తిమోతినన్నాడు. తిమోతిని దైవజనుడా అనడానికి 7 కారణాలుంటే వాటిలో ఒక కారణం ఏమిటయ్యా అంటే దేవుని ప్రేమ చూపేవాడు. నిష్కపటమైన అందుకని తిమోతి గురించి ఒక మాట చదువుతామనండి. ఆహ్, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉంటది ఆ మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము 19, 20 పేజీ నంబర్ 179. నేను మీ నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకున్న నిమిత్తము ఓ ప్రియమైన బెరాకా సంగమా, ఓ ప్రియమైన సార్వత్రిక సంగమా, నీవు ధైర్యం తెచ్చుకోవడానికి నీ యొద్దకు తిమోతిని పంపిస్తున్నాడు తన వాక్యం ద్వారా. ప్రభు అయిన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమము విషయమై నిజముగా చింతించువాడు. చూడండి అతని గురించి ఇవ్వబడిన సాక్ష్యం.
తిమోతి వంటి వాడు ఇంకొకడు భూమి మీద లేడు నీ క్షేమం గురించి చింతించుటలో. ఆ అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగు సేవ చేయునో, చూడండి, తండ్రికి కుమారుడు ఎలాగు సేవ చేయునో అలాగు తిమోతి దేవుని సేవలో, దేవుని ప్రజలకు సేవించే సేవ విషయంలో, అట్టి దైవ కార్యమును మనసు కలిగి ఉండుటలో, దేవుని ప్రజల యొక్క క్షేమము. అందుకనే దాదాపుగా ఇప్పటికీ ఇలాగూ ఆరాధనకు చేరి రావటానికి నేను వ్యక్తిగతంగా 1000 సార్లు కంటే ఎక్కువ దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటా వచ్చా. ఇక్కడికి చేరి వచ్చిన తర్వాత కూడా హృదయపూర్వకంగా పరిశుద్ధులను ఈ రీతిగా ఆరాధన కొరకే సమకూర్చినటువంటి బలహీనుండని దేవుని దగ్గర హృదయపూర్వకంగా 7 సార్లు క్షమాపణ కోరుకుంటూ వచ్చాను. ఎందుకంటే మీరు దేవుని స్వరక్తమిచ్చి కొన్న దేవుని సొత్తైన ప్రజలు. బైబిల్లో మాట వ్రాయబడింది, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, రక్షింపబడిన నిన్ను పోలిన వాడు. ప్రధానమంత్రిని, దేశ నాయకులందరినీ ఒక చోట నిలబెట్టి ప్రక్కన రక్షించబడిన నిన్ను నిలబెడితే సర్వాధికారి అయిన దేవుని దృష్టిలో ప్రశస్తమైనటువంటి భక్తుడు భక్తురాలు నీవే. ఆ దేవుని ప్రజలైన వారి గురించి తిమోతి ఏం చేస్తున్నాడంటే చింతిస్తున్నాడు. అతని వంటి వాడు ఇంకొకడు లేడు. ఈ తిమోతి దేవుని ప్రేమను కనపరుస్తున్నాడు. ఎవరయ్యా తిమోతి అంటే నిష్కపటమైన విశ్వాసం. ప్రియమైన సోదరి సోదరుడా, నీ పెండ్లి భర్త విషయంలో, నీ పెండ్లి భార్య విషయంలో, దేవుడు నీకు ఇచ్చిన తల్లిదండ్రుల విషయంలో, దేవుడు నీకు ఇచ్చిన పిల్లల విషయంలో, నీ తోబుట్టువుల విషయంలో ఎలాంటి ప్రేమ కనపరచాలంటే దేవుని ప్రేమ. ఏ ప్రేమ కనపరచాలండి? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఎలా ఉంటుందంటే నిష్కపటము లేకుండా, కపటము లేకుండా నిష్కపటంతో ఉంటుంది. అలాంటిది దేవుడు స్వరక్తమిచ్చుకున్న సొత్తైన పరిశుద్ధుల విషయంలో ఎలా ఉండాలా? పరిశుద్ధుల యొక్క అక్కర్లు తీర్చబడే విషయంలో ఎలా ఉండాలా? అందుకని భక్సింగ్ గారు పరిశుద్ధులకి భోజనం వడ్డించేటప్పుడు నాసిరకం బియ్యం తీసుకొస్తే, లారీ బియ్యం తీసుకొస్తే ఆ బియ్యాన్ని అలానే వెనక్కి పంపించాడు. భోజనం చేసేది సామాన్యులు కాదు, రాజకుమార్తెలు, రాజకుమారులు. ఫస్ట్ క్లాస్ బియ్యం కావాలా. ఈ రోజుకి మనం అదే పని చేస్తాం. దేవుని ప్రజలు ఎవరయ్యా అంటే దేవదూతలకు తీర్పు తీర్చేవారు. నీ స్థానం ఏంటంటే నీవు దేవదూతకు తీర్పు తీర్చడానికి దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి దైవ జనము నీవు. ఆ దేవుని జనుల కొరకై మనం ఎలాగూ సహకరిస్తున్నాం, ఆ దేవుని సేవ కొరకై మనం ఎలాంటి ప్రేమ కనపరుస్తున్నాం. తిమోతి అలాంటి దేవుని ప్రేమను కనపరిచిన నిష్కపటమైన విశ్వాసం. అందుకని కొత్త నిబంధన భక్తులందరిలో 27 పుస్తకాలలో ఏ భక్తుడికి రాని పేరే ఆయనకు వచ్చింది ఏమిటయ్యా అంటే దైవజనుడు. దైవజనుడు. దైవజనుడు అంటే అర్థం ఏంటి? దేవుని స్వరూపము, దేవుని పోలిక. ఆదిలోనే దేవుడు, ఆదికాండం 1:28 దేవుడు మన పోలిక యందు మన స్వరూపమున ఎవరిని సృష్టిస్తానన్నాడు? నరుణ్ణి. ఇప్పుడు నువ్వు నేను నరులమా దేవదూతలమా? చెప్పాలండి. నరులైతే నోరు తెరిచి చెప్పండి, దేవదూతలైతే మౌనంగా ఉండండి. మనం నరులమా దేవదూతలమా? అంటే ఇప్పుడు మన పోలిక ఎవరిది? దేవుంది. ఆది తల్లిదండ్రుల అవిధేయతను బట్టి అపవాది యొక్క స్వభావం వచ్చింది. ఆయన యొక్క సిలువ కార్యమును బట్టి సిలువ రక్తం చేత కడిగి మనలను తన స్వారూప్యతలోనికి తీసుకొని రావడానికి సంఘ సత్యంలోనికి తీసుకొచ్చాడు. ఈ సంఘ సత్యంలో ఏ విశ్వాసం ఉండాలంటే నిష్కపటమైన విశ్వాసం. అది దేవుని ప్రేమను కనపరుస్తుంది. మూడు విశ్వాసాలు చూసాం. మొదటిది ఎలాంటి విశ్వాసం ఉండాలా? చెప్పాలండి. ఎలాంటి విశ్వాసం ఉండాలా? క్రియాపూర్వకమైన పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలా. రెండోది ఎలాంటి విశ్వాసం ఉండాలా? గొప్ప విశ్వాసం, మన నిజ స్థితిని ఒప్పుకునేటట్లుగా గొప్ప విశ్వాసం ఉండాలి. మూడోది ఎలాంటి విశ్వాసం ఉండాలా? నిష్కపటమైన విశ్వాసం. 4-5 చదువుకొని ఆశీర్వచన పాత్ర ఎదుకు వస్తాం. 4 చూస్తాం రండి. మొదటి పేతురు పత్రిక 1:7. మొదటి పేతురు పత్రిక 1:7. ఫస్ట్ పీటర్ చాప్టర్ 1:7. అమూల్యమైన మీ ఈ మాట గమనిస్తే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది. బైబిల్లో
అమూల్యము అనే మాట 7 సందర్భాలలో ఉపయోగించాడు. ఒకే ఒక్క సందర్భం మన గురించి ఉపయోగించాడు. అది ఇక్కడే. బైబిల్ అమూల్యమని నీకు తెలిసి ఏంటి? అమూల్యమైన రక్తం అది దేవుంది. అమూల్యమైన వాక్యం అది దేవుంది. అమూల్యమైన సింహాసనం అది దేవునిది. అమూల్యమైన రాజ్యం అది దేవునిది. అమూల్యమైన సంఘం అది దేవునిది. ఇలాగూ దేవునికి ఉపయోగించినవి దైవ సంబంధమైనవి, అమూల్యమైనవి. మన దగ్గరకు వచ్చేసరికి శ్రమలనే కొలిమిలో పుటం వేయబడుతూ, శ్రమలనే కొలిమిలో నలపబడుతున్న మనలని ఏమంటున్నాడంటే, అమూల్యమైన మీ విశ్వాసం. కాబట్టి ఐదోది, నాలుగోది ఏ ఏ విశ్వాసం కలిగి ఉండాలంటే, అమూల్యమైన శ్రమలనే కొలిమిలో పుటం వేయబడుతున్నప్పుడు మన విశ్వాసము ఎలా తయారవ్వాలంటే అమూల్యమైనదిగా తయారవ్వాలి. ఇంతకు అమూల్యమైన అంటే అర్థం ఏంటి? కొంతమంది పేర్లు కూడా ఉంటాయి. పరిశుద్ధులు, దేవుని సేవకులు ప్రార్థనా పూర్వకంగా వారి బిడ్డలకు అలాంటి పేర్లు పెడతా ఉంటారు. నేను కూడా కొంతమందికి పెట్టాను అమూల్య అని. ఇక్కడ మన అక్క కూతురు కూడా అమూల్య ఉంది. ఇక్కడ లేదు కాదు, తెబ్బరాడులో ఉంది. అమూల్య అంటే ఏంటి అర్థం? మూల్యము అంటే వెల చెల్లించడం. అమూల్యం అంటే వెల చెల్లించలేనంత విలువైనది అమూల్యం. అంటే నీ విశ్వాసానికి దేవుడు వెల కట్టలేడు. నీవు చూపే విశ్వాసానికి దేవుడు వెల కట్టలేడు. ఆవగింజంత విశ్వాసము గనక నీవు చూపితే, నీవు దేవుని యందు విశ్వాసాన్ని గనక నీవు కనపరచగలిగితే, అమూల్యమైన విశ్వాసం. ఇది నాలుగోది. ఆఖరిది ఐదోది చూసుకొని ఆశీర్వచన పాత్ర ఎద్దకు వస్తాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము ఎవరి విశ్వాసం అండి? ఎవరి విశ్వాసం అండి? అక్కడ ఇండివిజువల్ గా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎవరి విశ్వాసం అండి? లోకాన్ని జయించిన విశ్వాసం చెప్పాలా? ఇండివిజువల్ గా అక్కడ వ్రాయబడిందేమో మన విశ్వాసం. అందరం కలిసినప్పుడు మనం భలే భక్తులుగా ఉంటాం. అందులో వేరే విషయమే, అనుమానమే లేదు. ఒంటరిగా ఉన్నప్పుడు మన విశ్వాసం ఎలా ఉంటది? అక్కడ వ్రాయబడింది, దేవుని మూలముగా పుట్టిన వారు లోకమును జయిస్తారు. లోకమును జయించింది ఎవరయ్యా అంటే నీవు దేవుని యందు ఉంచిన విశ్వాసం. మనము దేవుని యందు ఉంచిన విశ్వాసం. ఐదో విశ్వాసం ఎలాంటి విశ్వాసం అంటే విజయవంతమైన విశ్వాసం లేక జయ జీవితమును కలిగిన విశ్వాసం. ఈ 5 రకాలైన విశ్వాసం మనం కలిగి ఉంటే మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టగలుగుతాము. విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు యేసు వైపు చూచి మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తి నిర్ణయకాల సమయంలో దేవుని యొద్ద బహుమానం పొందగలుగుతాం. ఒకసారి రీక్యాప్ చేసుకుంటాం. ఎలాంటి విశ్వాసం ఉంచకూడదు, ఎలాంటి విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచడం ద్వారా మనకు కలిగిన మేలులు ఏంటో ఆరాధనలో 5 విషయాలు చూసాం. గుర్తు చేస్తారా, మర్చిపోతారా? మొట్టమొదటిది ఎలాంటిదండి? ఆయన విశ్వాసం ద్వారా మనకు కలిగిన మేలు పాప క్షమాపణ. రెండోది ఏంటండి? పరిశుద్ధత. మూడోది ఏంటండి? స్వస్థత, సమాధానం. నాలుగోది ఏంటండి? ప్రతి బలహీనతలో బలం. ఐదోది ఏంటండి? ఇంటి వారందరితో కూడా ఆనందం. ఇవి విశ్వాసం ద్వారా కలిగిన ప్రయోజనాలను, మేలులను బట్టి ఆరాధించాం. ఆశీర్వచన పాత్రలోనికి వచ్చేసరికి ఎలాంటి విశ్వాసం ఉంచకూడదు, ఎలాంటి విశ్వాసం ఉంచాలి. ఉంచకూడదు ఏంటి? 5. 1, బలహీనమైన విశ్వాసం ఉంచకూడదు. అలాంటి బలహీనమైన విశ్వాసాలతో మనం కలవకూడదు. 2, ఎలాంటి విశ్వాసం ఉంచకూడదు? సందేహం చేవాని విశ్వాసం ఉంచకూడదు. 3, ఎలాంటి విశ్వాసం ఉంచకూడదు? వ్యర్థమైన భ్రష్టమైన విశ్వాసం ఉంచకూడదు. 4, ఎలాంటి విశ్వాసం ఉంచకూడదు? వ్యర్థమైన విశ్వాసం ఉంచకూడదు. ఐదోది ఎలాంటి విశ్వాసం ఉంచకూడదు? క్రియలు లేని విశ్వాసం ఉంచకూడదు. ఇప్పుడు ఆశీర్వచన పాత్రలో 2వ భాగంగా ఎలాంటి విశ్వాసం ఉంచాలి 5 చూసాం. మొదటిది ఎలాంటిదండి? పరిపూర్ణమైన అంటే క్రియాపూర్వకముగా మనలో కార్యసిద్ధి కలుగజేస్తూ మన విశ్వాస జీవితంలో పరిపూర్ణులము కావాలి. అందుకొరకు బైబిల్లో 3 భక్తులు, 1 అబ్రహాము, 2 షారమ్మ,
3 రాహబు. వీరు క్రియాపూర్వకంగా పరిపూర్ణులైనారు. అందుకనే ఈ కొత్త నిబంధన కాలంలో ఎవరు రక్షించబడినా గాని బైబిల్‌లో ఏమని వ్రాయబడిందంటే, ఈమెయు అబ్రహాము కుమార్తె, ఇతడును అబ్రహాము కుమారుడే. కొత్త నిబంధన మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం బైబిల్ తీయగానే మనకు కనబడేది ఏంటయ్యా అంటే, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి. కొత్త నిబంధన ప్రారంభము అబ్రహాం పేరు లేకుండా ప్రారంభించబడలేదు. కారణం ఏంటంటే క్రియాపూర్వకమైన విశ్వాసముతో పరిపూర్ణుడు కాగలిగినాడు. అది మొదటిది విశ్వాసం. రెండోది ఎలాంటి విశ్వాసము? గొప్ప విశ్వాసం. గొప్ప విశ్వాసం కావాలంటే ఏం చేయాలా? కేజీ బంగారం తేవాలా? అవసరంలా. ఏం చేయాలా? మన నిజ స్థితిని, ప్రభువా నేను ఇలాంటి వాడినయ్యా, దయతో కనికరించు, ఒప్పుకుంటే చాలు. జనుల దగ్గర ఒప్పుకుంటే పలచనవుతాం, అవమానించబడతాం, నారదీస్తారు. సచ్చిన తర్వాత కూడా నారదీస్తారు. దేవుని దగ్గర కనుక ఒప్పుకుంటే దేవుడు గొప్ప విశ్వాసిగా ఎంచుతాడు. మూడోది ఎలాంటి విశ్వాసం? నిష్కపటమైన విశ్వాసం. ఈ నిష్కపటమైన విశ్వాసం కలిగిన వారు దేవుని ప్రేమ చూపుతారు, దేవుని ప్రజలను అవమానించరు. సంఘములన్నిటిని గురించిన చింత, దేవుని సంఘము గురించి, దేవుని ప్రజల గురించి చింతిస్తారే తప్ప ఎక్కడ కూడా అవమానించరు. దేవుని ప్రజలను మన గొంతులో ఊపిరున్నంత వరకు 2 చేతులు జోడించి సేవకుడిగా బ్రతిమలాడేది ఏంటంటే, సాటి విశ్వాసి గురించి ఎప్పుడు చులకనగా మాట్లాడు మాకు, అది నీ నా ఆశీర్వాదానికి ఆటంకం. అందుకని బైబిల్లో వ్రాయబడింది, ఒకరికంటే ఒకరిని ఎలా ఎంచుకోవాలండి? ఘనముగా ఎంచుకోవాలి. ఘనముగా ఎంచుకోవాలి. అది తిమోతిలో చూస్తాం. నిష్కపటమైన విశ్వాసం. 4వది ఎలాంటి విశ్వాసం అండి? అమూల్యమైన విశ్వాసం. శ్రమలనే కొలిమిలో పుటం వేయబడుతున్న ఓ ప్రియమైన సోదరి సోదరుడా, నీ విశ్వాసానికి సృష్టికర్త అయిన దేవుడే వెల చెల్లించలేనంత అమూల్యమైన విశ్వాసిగా నిన్నెంచాడు. ఆఖరిది 5వది ఎలాంటి విశ్వాసం అండి? ఎలాంటి విశ్వాసం అండి? విజయవంతమైన లోకాన్ని జయించేది నీ విశ్వాసమే. ఈ లోకంలో ఎన్ని రకాలైన దాడులు మీదకి జరుగుతున్నా, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా, వ్యక్తుల పరంగా, శత్రు పరంగా, అపవాది పరంగా, లోకపరంగా ఎన్ని రకాలైన దాడులు నీ మీద నా మీద జరుగుతున్నా, దేవుని సంఘం మీద జరుగుతున్నా, దేవుని యందు ఉంచిన విశ్వాసం వారికి ఏం కలుగు చేస్తుందయ్యా అంటే జయ జీవితం. లోకాన్ని జయించినది నీ నా మన విశ్వాసం. ఇట్టి విశ్వాసంలో మనం ఎలా ఉన్నాం? ఉండకూడని విశ్వాసంలో ఉన్నామా? ఉండవలసిన విశ్వాసంలో ఉన్నామా? ఆశీర్వచన పాత్ర యొద్దకు రాక మునుపు మనల్ని మనం పరీక్షించుకొని, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును విడిచిపెట్టి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆమె ఆ కుండ విడిచిపెట్టింది. ఆమె విడిచిపెట్టడం ద్వారా ఆ ఊరంతటికి ఏమొచ్చిందంటే రక్షణ వచ్చింది. వాళ్ళందరూ వచ్చి 42లో అంటారు, నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదు కానీ మేము వచ్చి నువ్వు చెప్పిన దాన్ని బట్టి వినిన తర్వాత ఈయన నిజముగా లోక రక్షకుడు. నీవు నేను మనం దేవుని కొరకు ఏదైతే విడిచిపెట్టాలో అది విడిచిపెట్టి పాత్ర యొద్దకు రాగలిగినట్లయితే నిన్ను బట్టి ఊరు బాగుపడుతుంది. నిన్ను బట్టి నీ అన్న వారందరూ బాగుపడతారు. నిన్ను బట్టి అనేకులు నరకం నుంచి రక్షణలోనికి రాగలుగుతారు. ఆ సత్య జీవమును నీవు ప్రకటించడానికి సత్యవంతుడైన దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు నీ కొరకే కలవరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి ఆశీర్వచన పాత్రగా మన మధ్య ఆయన రొట్టె రసమునకు సమీపస్తులుగా నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు. ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాం? మోకరించండి, అలానే కూర్చోండి. ఎదుకొస్తాం.